మనం నిమిత్త మాత్రులుగా ఉండాలి. దీనికోసం సాధన అవసరం. సాధన వల్ల అనేక పనులు మనకి హ్మ్, సా సాధన సాధనలో అన్ని పనులు మనం సాధించుకోవచ్చు. మనం ఇలా నిర్మాణాత్మకంగా మన పనులన్నీ మనం అన్నీ చేసుకోవాలి. మన మనసుని ఎప్పుడు ఎ మంచి విషయాల వైపు, సద్గుణాల వైపు, విషయాల వైపు కాకుండా చికాకు పెట్టుకోకూడదు. అటువైపు, ఇటువైపు అనేసి. మన పనులు 10 మంది కోసం, అనేక మంది కోసం మన పనులు ఉపయోగపడాలన్న నిర్మాణాత్మకమైన చిత్తం మనకుండాలి. ఈ మనసులో ఈ చికాకులన్నీ పెట్టుకుంటే మనసు ఎప్పుడూ కుదురుగా ఉండదు. ధ్యానానికి కూడా అనుకూలంగా ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి ఎప్పుడు మన గడిచిన పనుల గురించి కానీ, నష్టాల గురించి కానీ ఏమీ ఆలోచించకుండా మనం 10 మంది కోసం ఉపయోగపడే అనేక పనుల్లో మనం నిమగ్నమై మనం నిర్మాణ చిత్తంగా ఉండాలి. మనం ఏం చేయాలి ఎప్పుడు మనం మనసుని చికాకు పెట్టుకోకూడదు. ప్రశాంతంగా ఉంచుకోవాలి. జరిగిన వాటిని గురించి చింతించకూడదు. మనకు వచ్చిన సమస్యలన్నిటిని పరిష్కరించుకుంటకే ప్రయత్నం చేయాలి. పరిష్కారం కాలేదనుకోండి వాటిని విడిచిపెట్టేయటమే. మనసుని ఎప్పుడూ జాగ్రత్తగా ప్రస్తుత విషయాలను ఉంచుకుని మనం జాగ్రత్తగా ఉండాలి. మనం అనేక పనులను చేస్తాం. అందరికి ఉపయోగపడేలా చేస్తాం. నిర్మాణ చిత్తంగానే ఉండాలి. నిర్మాణాత్మకంగా ఉండాలి. విజయం వైపు మనం తప్పకుండా వెళ్తాం. విజయం తథ్యం. మనం ఎప్పుడు వెనకబడి ఉండకూడదు. ముందుకే వెళ్ళాలి. ప్రస్తుతానికి వెళ్ళాలి. సరే.